శ్రీకృష్ణ జన్మాష్టమి అనంగానే మనకి గుర్తొచ్చేది ఏంటంటే ఉట్టి కొట్టడం. శ్రీకృష్ణుణ్ణి ఏ విధంగా ఈ రోజులలో ఏ విధంగా పూజించుకోవాలి. కానీ అసలు ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి యొక్క విశిష్టత ఏంటంటారు? అర్ధరాత్రి సమయంలో శ్రీకృష్ణ జననం జరిగింది. అర్ధరాత్రి సమయంలో జరిగింది అంటేనే మనకు అర్థమవుతుంది. ఇలాంటి ఈ కృష్ణావతారం మనకి ఎప్పుడు ఉద్భవించింది అంటే, సో వెన్న కాకుండా ఇంకా ఏ పదార్థాలు అంటే శ్రీకృష్ణుడికి ఇష్టం అని చెప్పుకోవచ్చు? అరటి పళ్ళు అంటే చాలా ఇష్టం, ఆవు పాలు అంటే చాలా ఇష్టం. అలాగే నరకాసురుడు, శిశుపాల దంతవక్త్రులు, వీళ్ళందరినీ కూడా ఆయన సంహరించాడు. సో ఆయన అంత ఆధ్యాత్మిక గురువుగా పేరు పొందడానికి కారణం ఏంటంటారు? భగవద్గీత ప్రపంచానికి కురుక్షేత్ర యుద్ధంలో అర్జునునికి మిషగా చేసి, అంటే నేను అర్జునునికి చెప్తున్నాను అనేటటువంటి ఒక కారణాన్ని సృష్టించి, గోపెమ్మలలో ఆ భక్తిని ఎలా ప్రేరేపించాడు ఆయన. ఆయన ఒక చిన్న పిల్లవాడు అయ్యుండి వెన్న దొంగతనం చేస్తూ ఉండేవాడు, అటుకులు దొంగతనం చేస్తూ ఉండేవాడు. శ్రావణ మాసంకి శ్రీకృష్ణ జన్మాష్టమికి ఏంటి సంబంధం అంటారు? చాలా అద్భుతమైన సంబంధం ఉందండి. రాబోయేది కలియుగం. కలియుగంలో అప్పుడు ద్వాపర యుగంలో ఉన్నంత భక్తి కూడా ఉండదు. తాను ఎప్పుడో ఈ కలియుగ అంతంలో మళ్ళీ కల్కి రూపంలో జన్మిస్తాడు. అప్పటి వరకు ప్రజలకి. హలో, వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. ముందుగా అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. శ్రీకృష్ణ జన్మాష్టమి అనగానే మనకి గుర్తొచ్చేది ఏంటంటే ఉట్టి కొట్టడం, చిన్న చిన్న పిల్లల్ని శ్రీకృష్ణుడిలాగా తయారు చేసి వారితో పాటు గుడికి వెళ్ళడం, ఇవి మాత్రమే తెలుసు. కానీ శ్రీకృష్ణ జన్మాష్టమి యొక్క విశిష్టత ఏంటి, శ్రీకృష్ణుడిని ఏ విధంగా ఈ రోజులలో ఏ విధంగా పూజించుకోవాలి, అదే విధంగా శ్రీకృష్ణుడికి ఎలాంటి పదార్థాలంటే ఏ పదార్థాలంటే ఇష్టం ఏంటి, ఇవన్నీ విషయాలు కూడా తెలియపరచడానికి మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య ఆధ్యాత్మికవేత్త భార్గవి బూదిరాజ్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్కారం అండి. కృష్ణం వందే జగద్గురు. అమ్మా, శ్రీకృష్ణ జన్మాష్టమి వచ్చింది అంటే మనం జనరల్గా ఏంటంటే మనలో చాలా మందికి ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి వచ్చిందంటే చిన్న పిల్లల్ని, అబ్బాయిలనైతే శ్రీకృష్ణుడి లాగా, అమ్మాయిలనైతే గోపికల్లాగా చేసి గుళ్ళల్లోకి వెళ్తూ ఉంటారు. కానీ అసలు ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి యొక్క విశిష్టత ఏంటంటారు? కృష్ణుడికి చాలా పెద్ద పేరు. మాయలవాడు, నల్లనివాడు, ముద్దు ముద్దుగా ఉండేవాడు, స్త్రీల మనోహారుడు. ఎన్ని రకాల పేర్లు ఉన్నాయో మనం అన్ని రకాల పేర్లు చెప్పుకోవచ్చు. అయితే ఈ కృష్ణుడు జన్మించినటువంటి రోజు శ్రావణ మాసంలో కృష్ణపక్ష అష్టమి రోజున రోహిణి నక్షత్రంలో ఉండగా, అష్టమి తిథి రోహిణి నక్షత్రంలో ఉండగా అర్ధరాత్రి సమయంలో శ్రీకృష్ణ జననం జరిగింది. అర్ధరాత్రి సమయంలో జరిగింది అంటేనే మనకు అర్థమవుతుంది. రాక్షస సంహార నిమిత్తము ఆ నిశి కాలంలో శ్రీకృష్ణ పరమాత్మ జన్మించాడు. అలాగే అష్టమి తిథి అంటే అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి తిథి. ఆవిడ అష్టమి కళలతో ప్రభాసిస్తూ ఉంటుంది. మనకి మణిద్వీప వర్ణంలో కూడా వస్తుంది, లలితా సహస్రనామంలో వస్తుంది. అమ్మవారి యొక్క రూపమే శ్రీకృష్ణుడు అంటే శ్యామల అమ్మవారి రూపం. అందుకనే ఆయన నల్లనివాడు, నిగనిగలాడుతూ ఉంటాడు కృష్ణుడు. ఎవరు చూసినా ఆయన వైపు చూపు తిప్పుకోలేనంత అందం. అందం అంతా ఆయనలోనే ఉంది. అంటే మరి అమ్మవారి యొక్క రూపం అంటే అమ్మవారు ఎంత అందంగా ఉంటుంది, అంత అందంతోనూ కృష్ణుడు భాసిస్తూ ఉంటాడు, ఆకర్షిస్తూ ఉంటాడు. ఇలాంటి ఈ కృష్ణావతారం మనకి ఎప్పుడు ఉద్భవించింది అంటే ఈ శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో పౌర్ణమి వెళ్ళిన తరువాత అష్టమి నాడు ఉద్భవించింది. అయితే ముఖ్యంగా దుష్ట సంహారం చేయడానికే శ్రీకృష్ణుని యొక్క పూర్ణావతారం ఉంది. కృష్ణుడు లీలా వినోది. ఆయన ఎక్కడా కూడా తాను కష్టపడుతున్నట్టుగా చెప్పలేదు, ఎదుటివారిని కూడా కష్టపడమని చెప్పలా, ఆనందంగా ఉండమని చెప్పాడు.
నవ్వుతూ ఉండమని చెప్పాడు. నన్ను నమ్మండి, మీ పనులు మీరు చెయ్యండి, మీ కర్తవ్యాన్ని మానకండి. కర్మ చేస్తూనే ఉండాలి జీవి అన్న తర్వాత. ఏ కర్మ అయినా సరే మీరు చెయ్యండి, అది మీ బుద్ధిని ఉపయోగించి చెయ్యండి. మీరు చేస్తున్నది సుకర్మనా దుష్కర్మనా మీరు అది ఆలోచించుకొని చెయ్యండి అని చెప్తూ వచ్చాడు. చిన్నప్పటి నుంచి బాల్య దశలో ఉన్నప్పటి శిశువు దగ్గర నుంచి కూడా ఎంతో మంది రాక్షసుల్ని సంహరించాడు. మనకి పూతన ఉంది, తర్వాత బండి చక్రాసురుడు ఉన్నాడు, బండి రూపంలో, బండి చక్రం రూపంలో వచ్చిన అసురుడు ఉన్నాడు. అలాగే నరకాసురుడు, శిశుపాల దంతవక్త్రులు, వీళ్ళందరినీ కూడా ఆయన సంహరించాడు. ఇలా ఇలా దుష్ట సంహారం చేసుకుంటూ వచ్చి చివరికి కురుక్షేత్ర యుద్ధంలో అర్జునునికి మిషగా చేసి, అంటే నేను అర్జునునికి చెప్తున్నాను అనేటటువంటి ఒక కారణాన్ని సృష్టించి ఈ ప్రపంచానికి అంతటికీ కూడా భగవద్గీత అని చెప్పాడు ఆయన. 700 శ్లోకాల భగవద్గీతలో లేని అంశం లేదు. అర్జునుడు ఎంతో విషాదం పడిపోయాడు. అక్కడ కురుక్షేత్రంలో తాతలు, తండ్రి సమానమైన వాళ్ళు, గురువులు, మేనమామలు, మిత్రులు, బంధువులు ఎంతో మందిని చూసి వీళ్ళందరితోనూ ఇప్పుడు యుద్ధం చేసి నేను వీళ్ళని సంహరించి ఆ రక్తపు కూడు మేము తినాలా, కాబట్టి నాకు యుద్ధం అక్కర్లేదని వదిలేశాడు చివరికి. అంటే ఇంచుమించుగా ద్వాపర యుగాంతం వచ్చేస్తున్నప్పుడు. అంటే ఇక తన కర్తవ్యం దుష్ట శిక్షణ అయిపోయింది, మరి శిష్ట రక్షణ అప్పటి వరకు జరుగుతూ వచ్చింది. ఇక ప్రపంచానికి అతి ముఖ్యమైనటువంటి భగవద్గీతని ఆవిర్భవింపజేసి ఇచ్చేసే తను ఒక గురువుగా ప్రకటితం అయిపోవలసినటువంటి సమయం వచ్చేసింది. కాబట్టి ఇన్ని రకాలైనటువంటి శ్లోకాలు 18 రకాల అధ్యాయాలుగా మనకి వాటిని విభజించారన్నమాట. ఇందులో అన్నిటికీ సంబంధించి, కర్మకి సంబంధించి ఉంది, పూజలకి సంబంధించి ఉంది, ప్రతాపానికి సంబంధించి ఉంది, మనస్తత్వానికి సంబంధించి ఉంది, తర్వాత మన కర్తవ్యానికి సంబంధించి ఉంది. అన్నిటి గురించిన పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని మనకిచ్చాడు. ఎందుకు? రాబోయేది కలియుగం. కలియుగంలో అప్పుడు ద్వాపర యుగంలో ఉన్నంత భక్తి కూడా ఉండదు, ప్రజలకి తగ్గిపోతుంది. రాంగ ధర్మం 4 పాదాల నడిచింది, తర్వాత 3 పాదాల నడిచింది, తర్వాత 2 పాదాల నడిచింది. ఈ కలియుగంలో 1 పాదంతో నడుస్తుంది. మనం కృతయుగం నుంచి గనక లెక్క చూసుకుంటే 4 పాదాలు, 3 పాదాలు, 2 పాదాలు, ఇప్పుడు 1 పాదం, 1 పాదంతో నడుస్తోంది. ఇంకా తాను ఎప్పుడో ఈ కలియుగాంతంలో మళ్ళీ కల్కి రూపంలో జన్మిస్తాడు. అప్పటి వరకు ప్రజలకి ఒక మంచి ఇది ఇచ్చేయాలి. దానికోసమే మనకి భగవద్గీత ఆవిర్భవించింది. మీరు ఈ విధంగా ఈ భగవద్గీతను ఆచరించుకొని మీ పూజలు పునస్కారాలు చేసుకుంటూ వెళ్ళండి. పూజ పునస్కారం అనేవి తగ్గిపోతూ వచ్చాయి. అగ్నిని ఆరాధించేవారు, ప్రకృతిని ఆరాధించేవారు, ధర్మాన్ని ఆచరించేవారు. మరి ఇవన్నీ కూడా తగ్గిపోయి ఇప్పుడు పూర్తిగా విగ్రహారాధన అంటేనే పక్కకు పెట్టేస్తున్నారు ప్రజలు. అంటే భక్తిలో మార్పు వచ్చేసింది అన్నమాట, ప్రజల్లో మార్పు వచ్చేసింది. ఆ కలి పురుషుడి యొక్క లక్షణము ఈ కలిని ఆవరించుకొని ఉన్నాడు కాబట్టి ప్రజల్లో ద్వేషాలు పెరిగిపోవడము, అసమానతలు పెరిగిపోవడము, నువ్వెంతంటే నువ్వెంత అనుకొని కలహాలు ఇవన్నీ పెరిగిపోతూ ఉన్నాయి. కాబట్టి భగవంతుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఈ కలియుగానికి ముందరగా ద్వాపర యుగాంతంలోనే ఒక గురువుగా ఆవిర్భవించి భగవద్గీత ప్రపంచానికి అందించేశాడు. ఇన్ని గొప్ప లక్షణాలు ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఎన్ని గొప్ప లక్షణాలు ఉన్నాయి మనం భారతం చదివితే తెలుస్తుంది, అలాగే భాగవతం చదివితే తెలుస్తుంది. దుష్ట శిక్షణ చేశాడు, శిష్ట రక్షణ చేశాడు అన్నది మాత్రమే కాదు, భక్తిని ఎలాగా ప్రేరేపించాడు. ఆ గోపెమ్మలలో ఆ భక్తిని ఎలా ప్రేరేపించాడు ఆయన ఒక చిన్న పిల్లవాడు అయ్యుండి వెన్న దొంగతనం చేస్తూ ఉండేవాడు, అటుకులు దొంగతనం చేస్తూ ఉండేవాడు, తోటి వాళ్ళ పిల్లలతో కలిసి చిలిపి చేష్టలు చేస్తున్నాడు, కాళింది మర్దనం చేశాడు, అక్కడ ఉన్న విషాన్ని హరించేసి ఆ కోనేటిని మంచినీరుగా తయారు చేశాడు. అలాగే గోవర్ధనగిరిని చిటికిన వేలుతో ఎత్తి చూపించాడంటే ఈ గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తడం అనేది నాకు ఒక చిటికిన వేలుతో సమానం. చిటికిన వేలులో చాలా బలం తక్కువ అని మనలో ఒక ఆలోచన కదా, చిటికిన వేలు అంటే చాలా బలం తక్కువ అనేది, అంటే అంత అవలీలుగా
గోవర్ధన పర్వతాన్ని ఎత్తి ఎత్తగలరు. రాళ్లవానని ఆపారు. ఆపి ఆ వాన నుంచి ఈ గోపకుల అందరినీ కాపాడాడు. కాపాడి ఇంద్రుడికి బుద్ధి వచ్చేటట్టుగా చేశాడు. పుట్టింది ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ, శ్రీ మహావిష్ణువు నేను. కాబట్టి ఇక్కడ నీ ఆటలు సాగవు, కరువు కాటకాలు రావడానికి వీల్లేదు, కాబట్టి నీ రాళ్లవానను నువ్వు వెనక్కి తీసుకోమని ప్రతి దానిలోనూ ఒక హితోపదేశం, ప్రతి పనిలోనూ. పూతనని అందమైనటువంటి స్త్రీగా ఆమె వచ్చి తన యొక్క పాలని వక్షాన్ని అందించి పాలిద్దామని విషం పూసుకొని వస్తుంది. ఆమె నిలువెల్లా విషమే, కానీ ప్రజలకి అర్థం కావడం కోసం విషం పూసుకుని వచ్చారని చెప్పి నిలువెల్లా విషమే ఆమెకి. ఆ విషపు పాలు ఇవ్వాలని చూస్తే ఆ పాలతో పాటుగా ఆమె ప్రాణాలని కూడా హరించేశాడు. అంటే తన ప్రతి లీలలోనూ ఒక దైవీపరమైనటువంటి లీలని ఒక ప్రజలందరికీ, మామూలు ప్రజలందరూ అర్థం చేసుకోగలిగేటటువంటిది. అందరూ పండితులే ఉండరు, అందరూ ఇదే ఉండరు, పామర స్త్రీలు కూడా ఉన్నారు కదా, అందరికీ అర్థమయ్యేటట్టుగా అలా లీలల్ని ప్రకటించుకుంటూ వచ్చాడు బాల్యం నుంచి. శ్రీకృష్ణుడు అనగానే చిలిపి చేష్టలు ఎక్కువగా చేసేవాడు అనే అర్థమే మనకు వస్తుంది. కాబట్టి చిన్న పిల్లలకి ఈ రకమైనటువంటి కృష్ణుడి వేషం వేసి, ఎందుకంటే కృష్ణ పరమాత్మ వేషధారంలోనే వాళ్ళమ్మ యశోద దగ్గర కదా పెరిగాడు. ఆ యశోద సిఖిలో పింఛం పెట్టేది, నెమలి పింఛం. అలాగే రకరకాలైనటువంటి ముత్యాల హారాలు వేసేది ఆవిడే. అలాగే పట్టు పీతాంబరాన్ని కట్టేది. తర్వాత పిల్లన గ్రోవ్ చేతికిచ్చేది. ఈ నిగనిగలాడుతూ ఒళ్ళు, కలువ కన్నుల్లాంటి కన్నులు, అందమైనటువంటి రూపము, దానికి తోడు ముద్దు చేష్టలు అనేటప్పటికల్లా ప్రతి భక్తుని హృదయం కూడా అంతే ఆనందంతో స్పందిస్తూ ఉంటుంది. ఆనాడు యశోదమ్మ ఎలాగా అలంకరించి కృష్ణుడి యొక్క ముద్దు మురిపాలని చూసుకుందో, ఈనాడు ప్రతి మనిషి అంటే ప్రతి స్త్రీ కూడా తన యొక్క పిల్లల్లో ఆ కృష్ణ పరమాత్మ యొక్క చేష్టల్ని చూసుకుంటూ, కృష్ణ పరమాత్మ యొక్క రూపాన్ని చూసుకుంటూ ఆనందించడానికి ఆ అలంకరణ అలా చేస్తారనమాట. ఈ కృష్ణుడి యొక్క పుట్టుకలో ఇన్ని రకాల అంతరార్థాలు ఉన్నాయి. చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి. కృష్ణం వందే జగద్గురుం అంటే అది మామూలైన విషయం కాదండి. అటువంటి కృష్ణ పరమాత్మ యొక్క గొప్పతనాన్ని మనము ఆ కృష్ణ జయంతి రోజున పూజించుకొని ఇంకా ఇంకా గుర్తు చేసుకుంటాం. అమ్మ ఇప్పుడు శ్రీకృష్ణుడు అంటే వెన్న దొంగ అని అంటాం. వెన్న దొంగ అంటున్నామంటే ఆయనకు వెన్న అంటే ఎంత ఇష్టం. సో వెన్న కాకుండా ఇంకా ఏ పదార్థాలు అంటే శ్రీకృష్ణుడికి ఇష్టం అని చెప్పుకోవచ్చు? అరటి పళ్ళు అంటే చాలా ఇష్టం, ఆవు పాలు అంటే చాలా ఇష్టం, అలాగే అటుకులంటే చాలా ఇష్టం. ఇవన్నీ కూడా ఆయన తిన్నాడు. అందరూ గొల్లభామలందరూ కూడా పెట్టేవాళ్ళు, దాచిపెట్టి కృష్ణ వస్తాడు, మన కృష్ణుడు వస్తాడు, మన చిన్ని కన్నయ్య వస్తాడు అని ఎంతో ముద్దు మురిపాలతో దాచిపెట్టి పెడితే కృష్ణుడు వాళ్ళకి తెలియకుండానే వెళ్ళి తినేసి అవి స్నేహితులందరికీ కూడా పెట్టేసి మళ్ళీ యథావిధిగా మూతలు పెట్టి ఇతలకు వచ్చేవట. ఆ లీలలు వింటున్నా చదువుతున్నా చాలా మధురంగా ఉంటాయి. మన మనసు కూడా చాలా ఉల్లాసంగా అయిపోతుందండి. ఇక ఏ కష్టాన్నైనా కూడా అవలీలగా దాటగలం మనము అనేటట్టుగా అయిపోతుంది అనమాట. ఆ కృష్ణుడి యొక్క లీలలు మనం వినడంలో అంత గొప్పతనం ఉంది. అమ్మ ఇప్పుడు ఇది కృష్ణుడిని ఆధ్యాత్మిక గురువు అని అంటారు. సో ఆయన అంత ఆధ్యాత్మిక గురువుగా పేరు పొందడానికి కారణం ఏంటంటారు? భగవద్గీత ప్రపంచానికి మనకి అందినటువంటి భగవద్గీత అది మామూలైన విషయమా? చాలా అద్భుతమైన విషయం. ఎన్ని విషయాలు ఉన్నాయి భగవద్గీతలో. భగవద్గీతలో లేని విషయం లేదు. మనిషి జీవనానికి ఏ రకమైన ఆచరణ ఉండాలి, ఏ రకమైన ఆలోచన ఉండాలి, ఏ రకంగా పెద్దల్ని గౌరవించాలి, ఏ రకంగా దినచర్య ఉండాలి, ఏ రకంగా మనిషి అతని యొక్క దైనందిన జీవితం ఉండాలి, ఏ రకంగా ధర్మాన్ని ఆచరించాలి, ఏ రకంగా తన కర్తవ్యాన్ని నిర్వహించాలి, ఏ రకంగా భగవంతుడిని పూజించాలి, ఏ రకంగా భగవంతుడికి దగ్గరవ్వాలి, ఏ రకంగా భగవంతుడిలో ఐక్యమైపోవడానికి మానసిక స్థితి సామర్థ్యాన్ని ఏ విధంగా పెంచుకోవాలి ఇత్యాది విషయాలన్నీ కూడా భగవద్గీతలో ఉన్నాయి. ఒక కష్టం వస్తే ఆ కష్టాన్ని ఎలాగా గట్టెక్కాలి, ఒక సుఖం వస్తే ఆ సుఖాన్ని 10 మందితో ఎలా అనుభవించుకోవాలి ఇత్యాది విషయాలన్నీ ఉన్నాయి భగవద్గీతలో. లేనిదంటూ లేదు.
అటువంటి భగవద్గీతని మన ఈ ప్రపంచానికి అందించాడు అంటే మరి ఆయన జగద్గురువు కాక ఇంకెవరవుతారు? ఎవరైనా ఆయన్ని అనుసరించాల్సిందే. అమ్మ ఇప్పుడు మనం చూసుకుంటే సాధారణంగా శ్రీకృష్ణ జన్మాష్టమి ఎప్పుడు చూడు శ్రావణ మాసంలోనే వస్తుంది. శ్రావణ మాసంకి శ్రీకృష్ణ జన్మాష్టమికి ఏంటి సంబంధం అంటారు? చాలా అద్భుతమైన సంబంధం ఉందండి. శ్రవణ నక్షత్రం పౌర్ణమి నాడు కలిసినప్పుడు అది శ్రావణ మాసం అవుతుంది. మన ఖగోళంలో ఉన్నటువంటి అతి గొప్పదైనటువంటి చరిత్ర ఏదైనా ఉందా అంటే ఈ గ్రహాలు, ఈ గ్రహాలకు సంబంధించిన నడక, అవి ఎప్పుడెప్పుడు ఏ విధంగా కలిస్తే ఏ విధమైన పండగలు వస్తాయి అని చెప్పడము, అలాగే ఈ రవిచంద్రుల యొక్క ప్రాధాన్యత చాలా ఎక్కువగా ఉంటుంది. రవి ఉన్న మాసము సంక్రాంతి అంటాం, చంద్రుడున్న మాసాన్ని చంద్రమానం అంటాం. అటువంటి చంద్రుడు ఉన్నటువంటి పౌర్ణమి శ్రవణ నక్షత్రం. శ్రవణ నక్షత్రం చంద్రుడికి అధిపతి, చంద్రుడి అధిపతి అనమాట. అటువంటి శ్రవణ నక్షత్రము పౌర్ణమి రోజున ఉండగా శ్రావణ మాసం వస్తుంది. ఏ నెలలో అయినా ఆ రోజు పౌర్ణమి రోజున ఏ నక్షత్రం ఉంటుందో ఆ రకమైన మాసం వచ్చింది మనకి. చాంద్రమానం అంతా అలాగే ఏర్పడింది. చిత్తా నక్షత్రంతో వస్తే చైత్రమాసము, విశాఖ నక్షత్రంతో వస్తే వైశాఖ మాసము, ఇలాగా ప్రతి నెల వస్తూ ఉంటుంది. అయితే ఈ శ్రవణ నక్షత్రము సాక్షాత్తు విష్ణుమూర్తి నక్షత్రం. ఈ విష్ణుమూర్తి నక్షత్ర అవతారంలోనే, విష్ణుమూర్తి అంశతోనే వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం ఆవిర్భవించాడు మనకి. అంటే శ్రవణ నక్షత్రం వెంకటేశ్వర స్వామి నక్షత్రం అని చెప్తాము. ఈ చంద్రుడు, ఇక్కడ చంద్రుడి గురించి చెప్పుకుంటున్నాం కదా, చంద్రుడి నక్షత్రం శ్రవణ అని. ఈ చంద్రుడి యొక్క స్థితి ఏమిటి, ఎలా ఈయన పుట్టుక జరిగింది? పాల సముద్రంలోంచే లక్ష్మీ అమ్మవారి తర్వాత చంద్రుడు పుట్టాడు, అందుకని ఆయన తమ్ముడయ్యాడు లక్ష్మీ అమ్మవారికి. అలాగే చాలా అద్భుతమైనవన్నీ పుట్టాయి. ఉచ్చైశ్రవం పుట్టింది, ఐరావతం పుట్టింది, కామధేనువు పుట్టింది, కల్పతరువు పుట్టింది, అన్నీ పుట్టాయి. నందిని అనే గోవు పుట్టింది. ఇలా అన్ని ఎన్నో రకాలైనటువంటి శుభకరమైనటువంటి వస్తువులు, పదార్థాలు, జీవాలు అన్నీ జన్మించి ఉన్నాయి ఆ రోజున. పాలసముద్రం చిలికినప్పుడు, మందరగిరి పర్వతాన్ని చిలికినప్పుడు ఇవన్నీ ఆవిర్భవించాయి. వీటితో పాటుగా చంద్రుడు కూడా ఆవిర్భవించాడు. అమృతం కూడా వచ్చింది చివరికి అమృతం కూడా వచ్చింది. ముందుగా విషం కూడా వచ్చింది, హాలాహలం. శివుడు దాన్ని గరళంలో పెట్టుకున్నాడు, మనందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ విష్ణుమూర్తి అవతారమైనటువంటి అవతారాలు వైష్ణవ సంబంధం అన్నీను. వెంకటేశ్వర స్వామి కానీ, లక్ష్మీ నరసింహస్వామి కానీ, వామన అవతారం కానీ, మనకి దశావతారాలు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా వైష్ణవ సంబంధమైనవని చెప్పుకుంటాం. అలాగే రామావతారం, కృష్ణావతారం కూడా. ఈ కృష్ణావతారము అమ్మవారి యొక్క పూజలు చేసుకునేటటువంటి శ్రావణ మాసంలోనే మనకి కృష్ణుడి యొక్క జన్మ కూడా ఇప్పుడే ఉన్నది అని చెప్పడం అన్నమాట. ఈ శ్రవణ నక్షత్రంతో కూడినటువంటి శ్రావణ మాసంలో అయ్యవారి సంబంధం కూడా వచ్చింది అమ్మవారితో పాటు. వాళ్ళిద్దరూ ఎప్పుడూ వేరు కాదండి, ఇద్దరిని కలిపే మనం పూజ చేసుకుంటూ ఉంటాం. అలాగే ఈ కృష్ణాష్టమి కూడా ఈ శ్రావణ మాసంలోనే బహుళ పక్షంలో వస్తుంది. అంటే అయ్యవారు కూడా ఇప్పుడే పుట్టారు. అమ్మవారు మాత్రమే కాదు, పాల సముద్రంలోంచి పుట్టినటువంటి అమ్మ పంచమి నాడు పుట్టింది అని చెప్తాం మనం. శుద్ధ పంచమి నాడు పుట్టిందని. అయ్యవారు బహుళంలో పుట్టారు అని చెప్తాము. ఈ అమ్మవారికి అయ్యవారికి సంబంధం మనందరికీ తెలిసిందే. వాళ్ళు ప్రకృతి నిర్దేశించేవాళ్ళు, వాళ్ళు ప్రకృతిని, దీన్నంతటిని సృష్టి స్థితి లయాన్ని చేసేటటువంటి ముగ్గురమ్మల శక్తితో కూడుకొని ఉన్నదే లక్ష్మి కూడా. పార్వతీదేవికి ఎలాంటి శక్తి ఉంది, లక్ష్మికి ఎలాంటిది ఉంది, సరస్వతికి ఎలాంటిది ఉంది, ఈ శక్తులన్నీ మనకి తెలుసు. ముగ్గురమ్మల మూలపుటమ్మ అని చెప్పుకుంటాం అమ్మవారిని చెప్పుకునేటప్పుడు. అలాగే అదే సంబంధమైనటువంటి లక్ష్మి ఆవిడలోంచి ఆవిర్భవించిందే. గౌరీదేవత జగదంబలోంచి ఆవిర్భవించిందే లక్ష్మి కూడా. ఆ అమ్మవారు ఇక్కడ ఆవిర్భవించినప్పుడు అయ్యవారు కూడా కృష్ణుడి రూపంలో ఆవిర్భవించారని తెలియచేసేటటువంటి ఈ శ్రావణ మాసానికి అంత విశిష్టత ఉందన్నమాట. అమ్మ ఇప్పుడు సాధారణంగా మీరు అన్నారు శ్రీకృష్ణుడు రోహిణి నక్షత్రం అష్టమి రోజు పుట్టాడు అని. మనలో చాలా మందికి కొన్ని అపోహలు ఉంటాయి. అష్టమి అనగానే ఏదేదో అనుకుంటూ ఉంటారు. సో అష్టమి నిజంగానే కష్టాలు తెచ్చిపెడుతుందా? ఏమీ కష్టం లేదండి, అన్ని తిథులు మంచివే.
అన్ని నక్షత్రాలు మంచివే. కాకపోతే కొన్ని నక్షత్రాలకి శాంతి ఉంటుంది. ఎందువల్ల ఉంటుంది అంటే వారు తోడబుట్టిన అక్క చెల్లెళ్ళు కానీ అన్నదమ్ములు కానీ అదే నక్షత్రంలో జన్మిస్తే ఆ జన్మించిన వారికి, ఇప్పుడు ఎవరన్నా రోహిణి నక్షత్రంలో పుట్టారు, తరువాతి సంతానం కూడా రోహిణిలో పుట్టారు అనుకోండి, కాబట్టి ఒకే తల్లికి జన్మ గర్భాన ఒకే నక్షత్రంతో ఇంకొకళ్ళు కూడా పుట్టారు కాబట్టి ఆ రెండో వాళ్ళకి కాస్త నక్షత్రానికి శాంతి చేయండి అని చెప్తారు. రోహిణి నక్షత్రానికి అయినట్టయితే మేనమామ గండం అని చెప్తారు. ఎందువల్ల? మేనమామని సంహరించడానికి. ఇంకా మేనమామకి గండం ఏంటి? ఆయన పుట్టింది దానికోసం కాబట్టి ఆయన సంహారానికే కదా ఆయన పుట్టాడు. ఇది లోకంలో ఒక నానుడిగా వెళ్ళిపోయింది తప్ప ఆ నానుడికి ఒక పూజ చేయించుకుందాం అని చెప్పి ఉపశమనాన్ని చేసుకుంటున్నారు తప్ప అదైతే నిజం కాదు. రకరకాలైనటువంటి కారణాలు ఉన్నాయి, అది జ్యోతిష శాస్త్ర ప్రకారంగా చెప్పుకోవాలి మనం. ఇది మేనమామ గండం అంటే మేనమామని సంహరించడానికే పుట్టిన ఆయన మరి మేనమామకి గండమే ఉంటుంది. ఆయన సంహరించాలనే కదా పుట్టింది, ఆయన రక్షించడానికి కాదు కదా పుట్టింది. కాబట్టి ఇది ఒక నానుడిగా వెళ్ళిపోయింది తప్ప నిజానికి అంత భయపడాల్సిన పని లేదు. ఆ నక్షత్రానికి కొద్దిగా పూజ శాంతి ఏదైనా జపం చేయించుకుంటే తగ్గిపోతుంది. కానీ నానుడి పడిపోయింది కాబట్టి ఈ భయం ఏర్పడింది, కానీ నిజమైతే మటుకు అది కాదు. చాలా ధన్యవాదాలమ్మా, చాలా చక్కటి విశేషాలు చెప్పారు. సో చూస్తున్నారు కదా, మనలో చాలా మందికి ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే మనం కేవలం శ్రీకృష్ణ జన్మాష్టమి అంటే మన పిల్లల్ని మనం కృష్ణుడిగా తయారు చేసి గోపికలుగా తయారు చేసి వారిని చూస్తూ మురిసిపోతుంటాం. కాకపోతే ఏంటంటే మనకి శ్రీకృష్ణుడి లాగా మనం అలంకరించినప్పుడు అతను చేసినటువంటి చిలిపి పనులైనా కానీ తను బోధించినటువంటి భగవద్గీత కానీ ఇవన్నీ కూడా మన మనసులోకి వస్తాయన్న ఒక ఉద్దేశంతో మనమైతే శ్రీకృష్ణుడి లాగా అలంకరించుకుంటాం. అదే విధంగా శ్రీకృష్ణుడికి ఇష్టమైనటువంటి నైవేద్యాలు కానీ అదే విధంగా తను పుట్టినటువంటి జన్మ కారణాన్ని కూడా మనకి చాలా విశిష్టంగా చెప్పారు. సో ఇవన్నీ తెలుసుకొని మనం కూడా అదే బాటలో నడుద్దాం. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం, మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.